నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. గూడూరులో రాత్రి ఎడతెరిపిలేని వర్షం పడింది. ఈదురుగాలులకు కొన్ని చోట్ల చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా లేక గూడూరు డివిజన్లోని అనేక పల్లెల్లో అంధకారం నెలకొంది. జోరు వానలతో ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం, న్యాయస్థానం ఆవరణలోకి వర్షపు నీరు చేరింది. మర్రిపాడు మండలంలో చేతమన్నేరు వాగు పొంగుతోంది. వెంకటగిరిలో భారీ వర్షానికి కైవల్య నది పోటెత్తింది. నిండలి కల్వర్టుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల డక్కిలి గూడూరు రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి మండలాల్లోనూ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెంకటగిరిలో 24 సెంటీమీటర్లు, బాలాయపల్లిలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పిల్లలు వస్తా ఉన్నారు సార్, కొద్ది రోజులు కష్టపడతారు. నెల్లూరు జిల్లాలో వర్షాలు హోరెత్తుతున్నాయి. గూడూరు, వెంకటగిరి, బాలాయపల్లి, ఆత్మకూరులో 17 నుంచి 24 సెంటీమీటర్ల వాన పడింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్రహ్మణ్యంను అడిగి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యం, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల వివరాలేంటి? నెల్లూరు జిల్లాలో బంగాళాఖాతంలో వాయుగుండ ప్రభావంతో రాత్రి ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎడతెరిపిలేని ఎన్నడూ లేని విధంగా వర్షం కురవడంతో పాటు ఈదురు గాలులు వీచాయి. ఈ గాలులు వీయడంతో చెట్లు కూలి పలు విద్యుత్ స్తంభాలు నేలకూలటంతో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రాత్రి నుంచి విద్యుత్ సదుపాయం లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు కూడా విద్యుత్ సదుపాయం ఇంకా పునరుద్ధరణ కాలేదు. జిల్లాలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా వెంకటగిరిలో అత్యధికంగా గత 10 ఏళ్లలో ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా 24 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో రాత్రి ఎడతెరిపిలేని కురిసిన వర్షాలకు తహసీల్దార్ కార్యాలయము, కోర్టు ప్రాంగణాల్లోకి వరద నీరు చేరింది. ఈ నీటితో కార్యాలయంలో పలు రికార్డులు సైతము తడిచిపోయాయి. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలోని పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. మర్రిపాడు సమీపంలోని వెలమన్నాడు వాగు, అలాగే వెంకటగిరి సమీపంలోని కైవల్య నది పొందుతుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు కూడా నిలిచిపోయి, అదేవిధంగా గూడూరు నుంచి డక్కిల్ నుంచి కాళహస్తికి వెళ్లే రాకపోకలను కూడా ఆర్టీసీ అధికారులు నిలిపివేశారు. దీంతో పలు గ్రామాలకు రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా పెద్దగా నష్టం అయితే ఏమీ లేకపోయినప్పటికీ రాత్రిగా ఎడతెరపలేని వర్షము, ఆ తర్వాత గాలులకు మాత్రం విద్యుత్ పునరుద్ధరణకు అంతరాయం ఏర్పడింది. ఈ వర్షం వల్ల వ్యవసాయ పనులకు మంచి అవకాశం ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఎండిపోయిన చెరువులు సైతం నిండుకుంటున్నాయి. ఈ ప్రభావంతో మరికొంతసేపు వ్యవసాయ పనులు ముమ్మరం చేసుకునేందుకు అవకాశం ఉందని చెప్పేసి రైతులు భావిస్తున్నారు. కాగా ఈ ఉదయం నుంచి మాత్రం చాలా ప్రాంతాల్లో తెరిపించి వర్షం తగ్గుముఖం పట్టింది. గౌశ్యం, సుబ్రహ్మణ్యం, వర్షాల జోరు కొనసాగుతోంది కదా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటి వరకు అధికారులు ఏంటంటే విద్యుత్ పునరుద్ధరణ పనులను మెరుగుపరుస్తున్నారు. అదేవిధంగా మంత్రి నారాయణ సైతం జిల్లాలోని నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు నగరం అంతా కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలు ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటాన్ని ఆయన గమనించి అక్కడ అధికారులకు తగు సూచనలు ఇచ్చి వాటిని పునరుద్ధరించే పనులు చేస్తున్నారు. నగరంలో ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదేవిధంగా చెట్లు కూలిన ప్రాంతాలను పరిశీలించి వాటిని తొలగించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నగర పర్యటన కొనసాగుతూ ఉంది. ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం.